కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో ఎక్కడ కూడా పెట్రోల్, డీజిల్ దొరకడం లేదు అని చెప్పి సోషల్ మీడియాలో వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రసారం చేస్తూ ఉన్నారు కొంతమంది. దయచేసి ఇటువంటి తప్పుడు ప్రసారాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మొద్దని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవాల్లోకి వెళ్తే కనుక పెట్రోల్, డీజిల్ అనేది కొరత ఎప్పుడు ఏర్పడుతుందంటే కొన్ని బంకుల్లో ఎక్కడైనా ఒక బంకు దగ్గర దాని కెపాసిటీ బట్టి ఒక 1000 లీటర్లు ఉన్నదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా. ఆ బంకులో ఆ 1000 లీటర్లు రోజంతా రెగ్యులర్గా ఎప్పుడు అమ్ముకుంటూ ఉంటాడు. ఆ 1000 లీటర్లు ఒక 10 మంది వచ్చి తలో 100 లీటర్ల చొప్పున పట్టుకెళ్ళిపోతే ఏమవుద్ది? కొరత ఏర్పడుతుంది, అవునా? అలాంటప్పుడే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆయా బంకుల్లో లేకపోవడం అనేది వాస్తవం. అంతే తప్ప ఎప్పుడు రెగ్యులర్గా 10 లీటర్లు పట్టుకెళ్ళవలసినాడు 10 లీటర్లు పట్టుకెళ్తే పెట్రోలు, డీజిలు మిగతా నష్టొచ్చే వాళ్ళకి కూడా సరిపోతుంది. కానీ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవరైతే 10 లీటర్లు పట్టుకెళ్ళవలసినాడు ఉన్నాడో వాడు 100 లీటర్లు పట్టుకెళ్తున్నాడు. లేదా మరొకడు ఏం చేస్తున్నాడంటే రెగ్యులర్గా 100 లీటర్లు పట్టుకెళ్ళవలసినాడు ఏకంగా 300 లీటర్లు పట్టుకెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ విధంగా ఏమవుతుందంటే ఆయా పెట్రోల్ బంకుల్లో ఈ యొక్క పెట్రోల్ అయిపోయిందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. క్యాజువల్గానే ఏముంది, వాస్తవమే కదా. వాడి దగ్గర ఎప్పుడు ఉండే స్టాకు ఒక 1000 లీటర్లు ఉంటుంది ఆ బంకులో. ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఆ 1000 లీటర్లు రోజంతా ఎప్పుడు అమ్ముకునే విధంగా రీతిలో చూసుకుంటే 1000 లీటర్లు అమ్ముకోవడానికి రోజంతా పడుతుంది అడికి. అలాంటిది ఒక పూటలోనో ఒక గంటలోనో కొంతమంది ఏం చేస్తున్నారంటే రెగ్యులర్గా పట్టుకెళ్ళేది కంటే ఎక్కువ పట్టుకెళ్ళిపోవడంలో అక్కడ పెట్రోల్లో అయిపోయిందని బోర్డు పెడుతున్నారు. అంతే తప్ప దీంట్లో ఎక్కడ కూడా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా పెట్రోల్ కొరత కానీ డీజిల్ కొరత కానీ ఎటువంటిది లేదు. ఓకే, ఆ పూటకి లేదు అని అంటే నెక్స్ట్ డే తీసుకొస్తారు. పెట్రోల్ బంకుల్లో ఈరోజు డీజిల్ ఉంది, పెట్రోల్ ఉంది, ఎవ్వరూ కూడా ఆధారపడద్దు. దయచేసి ముందుగానే మీకు అవసరం లేని చోట అవసరమని చెప్పేసి డీజిల్, పెట్రోల్ పట్టుకెళ్ళి మీరు ఇళ్ళల్లో దాచుకుంటే కనుక చాలా చాలా ప్రమాదం అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం మీరు అలా చేసిన వ్యక్తులు కూడా మరి శిక్షార్హులు అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలి. మీకు అవసరమైన ఎంతైతే అవసరం ఉంటుందో దానికి తగ్గట్టుగానే ఎప్పుడు పట్టుకెళ్ళే విధంగానే మీరు తీసుకెళ్ళండి. పెట్రోల్ కానీ డీజిల్ కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత అనేది లేదు. తాత్కాలికంగా అక్కడ అయిపోయిందని అంటే దాని అర్థం నేను ఇంతకుముందు చెప్పినటువంటి విధానంలోనే అక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అయిపోయిందని బోర్డు పెడుతున్నారు తప్ప శాశ్వతంగా పెట్రోల్ దొరకట్లేదు, డీజిల్ దొరకట్లేదని ఎక్కడా ఏ పెట్రోల్ బంకుల్లో కూడా ఎవరు చెప్పట్లేదు. దయచేసి మీరు విన్నదానికి చూసిన దానికి మీరు కరెక్ట్గా మాట్లాడటం నేర్చుకోండి. దాన్ని వేరే అర్థంలో తీసుకెళ్ళి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు దయచేసి ఇతరులని ప్రోత్సహించొద్దని చెప్పేసి వదంతులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రజలు కూడా అవేర్నెస్తో ఉండాలి. ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి. టెలివిజన్స్ ద్వారాగా వివిధ సోషల్ మీడియా ద్వారాగా కూడా వాస్తవాలు తెలుసుకోండి. కొంతమంది తప్పుడు ఆలోచనలతో తప్పుడు ప్రసారాలు చేస్తూ ఉంటారు. దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలి. మీరు వెళ్ళండి, ఎవరికైనా డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఎక్కడ కూడా
మరి ప్రజలకి అవసరం మేరకు ప్రతిదీ ఉంది. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రసారాలు చేసే సోషల్ మీడియాలో అలాంటి వ్యక్తులను కూడా మరి పోలీస్ యంత్రాంగం మరి వారిపైన చట్ట ప్రకారంగా తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకొని మరి అలాంటి వారిని కట్టడి చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి పోలీస్ శాఖను కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. థ్యాంక్ యూ అండి. ఈ విషయాల్ని క్లియర్గా గత 4 రోజుల నుంచి నేను సోషల్ మీడియాలో చూడడం, ప్రత్యక్షంగా కొంతమంది వచ్చి నా దగ్గరికి వచ్చి తెలియజేయడం, ఈ విధంగా మాట్లాడడం కూడా జరిగింది. నేను వారందరికీ కూడా సరైన రీతిలో నేను సమాధానం చెప్తూ వచ్చాను. ప్రత్యక్షంగా కూడా నేను పెట్రోల్ బంకులకు వెళ్ళి నిన్ననే నా కారుని తీసుకొని వెళ్ళాను. ఆ కారులో కావాల్సినంత పెట్రోల్ పోసుకున్నాను, తిరిగి వచ్చాను. అక్కడ వాస్తవ పరిస్థితులు కూడా నేను గమనించాను. కస్టమర్లను కానీ అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంకు యాజమాన్యాన్ని కానీ సిబ్బందిని కానీ అడిగి తెలుసుకున్నాను వాస్తవ పరిస్థితులన్నీ కూడా. తర్వాతనే ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మీ రాజాబాబు వాస్తవ పరిస్థితులకి దగ్గరగా ఉండాలని ప్రజలను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.